आदाब, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। टीआरएस से ही तेलंगाना की तरक्की मुमकिन, 2 जुलाई भूपोराटम महासभा को कामयाब बनाने की अपील। तेलंगाना रक्षण सेना पार्टी की जानिब से 2 जुलाई को हैदराबाद में मुनक्किद होने वाली भूपोराटम महासभा को कामयाब बनाने के लिए ज़हीराबाद में एक अहम प्रेस कॉन्फ्रेंस का इनेकाद किया गया, जिसमें पार्टी कायदीन ने अवाम से भरपूर शिरकत की अपील की। ज़हीराबाद में मुनक्किद इस प्रेस कॉन्फ्रेंस में मुत्तहिदात ज़िला मेदक के कायदीन शिवाशंकर ए भवानी और हल्का असम्बली ज़हीराबाद के इंचार्ज शेख सिराज ने शिरकत की। इस मौके पर कायदीन ने पार्टी की पॉलिसियों और आइंदा प्रोग्राम के अगराज व मकासद पर रोशनी डाली। शेख सिराज ने कहा, तेलंगाना रक्षण सेना पार्टी अवाम के हकूक़ के तहफ़्फ़ुज़ के लिए कायम की गई है। हम अवाम से अपील करते हैं कि 2 जुलाई को हैदराबाद में होने वाली भूपोराटम महासभा में बड़ी तादाद में शिरकत करें। इन्होंने मौजूदा हुकूमत को तनकीद का निशाना बनाते हुए कहा कि किसान शदीद मुश्किलात का शिकार हैं। हुकूमत की लापरवाही के बाइस धान की खरीदारी में किसानों को नुकसान हो रहा है। बारीक धान के मामले में किसानों के साथ नाइंसाफ़ी की जा रही है। इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी पर तनकीद करते हुए कहा कि हुकूमत किसान दुश्मन पॉलिसियों पर अमल पैरा है, जबकि तेलंगाना रक्षण सेना किसान के हकूक़ के लिए तहरीक चलाएगी। शेख सिराज ने मजीद कहा, हम बेरोज़गार नौजवानों को रोज़गार फराहम करने और समाजी इंसाफ का क़याम के लिए जिद्दोजहद करेंगे। इन्होंने कहा कि SC ST BC माज़ूर अफराद और अक़लियतों के मसाइल को हल करना पार्टी की तरजीह है। इस मौके पर संजीव रेड्डी और दीगर कायदीन भी मौजूद थे। तेलंगाना रक्षण सेना पार्टी ने अवाम से अपील की कि वो 2 जुलाई को हैदराबाद में मुनक्किद होने वाली भूपोराटम महासभा में शिरकत करके अपने हकूक़ के लिए आवाज़ बुलंद करें। ఇన్ఛార్జ్గా ఇచ్చిన మా వేముల భవానక్క గారికి మరియు మా జైరాబాద్ ఇన్ఛార్జి సిరాజుద్దీన్ గారికి, మాకు సపోర్ట్ చేస్తున్న కవితమ్మ గారికి, సంజీవ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉండి సాధించుకున్న బిడ్డలు ఉద్యమకారులు. ఈనాడు తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అయినా కానీ బాధితులు ఎవరు అని అంటే అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులనే చెప్పాలి. ఈ రోజున తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు పార్టీ అనౌన్స్ చేసి 2 నెలలు అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ గారు ఈ రోజున తెలంగాణ రాష్ట్రమంతా ఉద్యమకారుల భూపోరాటం జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో జరుగుతుందని చెప్పేసి అక్కగారు పిలుపివ్వడం జరిగింది. కవితమ్మ పిలుపు మేరకు ఈనాడు జైరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు సిరావుద్దీన్ అన్నగారి ఆధ్వర్యంలో ఈనాడు జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉద్యమకారుల భూపోరాటానికి పిలుపునివ్వటం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమకారులు, అలాగే పలు సంఘాల నుంచి కూడా ఉద్యమకారులు అందరూ కూడా కోఆర్డినేట్ అవ్వటం చాలా సంతోషించదగిన విషయం. దీనికి గాను విచ్చేసిన ప్రతి ఒక్కరికి, రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, అలాగే జైరాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ పార్టీ అండ్ అన్ని పార్టీల నుంచి వచ్చిన ఉద్యమకారులకి అండ్ మీడియా మిత్రులకి ఇదే నా ఉద్యమాభివందనాలు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ ఉద్యమకారులకి ఎవ్వరు కూడా న్యాయం చేయలేదు. ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ని ఫేక్ ప్రామిసులతో గద్దెనెక్కి ఈ రోజున ఉద్యమకారులకి అట్లీస్ట్ ఒక గుర్తింపు కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఉద్యమకారులకి గుర్తింపు కార్డు కోసము ఒక కమిటీ వేసేసి కేకే కమిటీ అని చెప్పి కాలయాపన కమిటీతో టైంపాస్ చేస్తున్నారు. ఉద్యమకారులు ఆనాడు కొట్లాడి సాధించుకున్న ఉద్యమకారులు ఈనాడు అట్లీస్ట్ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో యువకులుగా ఉన్నాడు. వాళ్ళు పరిస్థితి చూస్తుంటే వాళ్ళు సీనియర్ సిటిజన్ అయిపోయినారు. అలాంటి ఉద్యమకారులకి అట్లీస్ట్ 25,000 25,000 పెన్షన్ ఇవ్వలేని దిగజారుడు ప్రభుత్వంగా ఈ రోజున ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఉన్నది. ఇలాంటి తరుణంలో ఉద్యమకారులు బాధని చూడలేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కెరటంగా ఉవ్వెత్తున ఎగసిన ఒక ఆడబిడ్డ మన
తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితమ్మ ఈనాడు ఉద్యమకారులకి, తెలంగాణ రాష్ట్రానికి ఒక అమ్మాయి కవితమ్మ ఉద్యమకారుల బాధని తన గుండెలకు హత్తుకొని ఈ రోజున ఉద్యమకారులకి 250 గజాలు భూమి దక్కి తీరాల్సిందే అని చెప్పేసి ఈ రోజున జూలై 2వ తారీఖు అక్క ఉప్పల్ బగాయతుల భూ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యమకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, ఉద్యమకారులకు ప్రత్యేకించి గౌరవం దక్కాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా అక్క పోరాడుతున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 ఫండ్ చెందాలి అని చెప్పేసి అక్కగారు ముందు అంజలో ఉన్నారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం సిరాజుద్దీన్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుండగా జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి రేపొద్దున జరిగే ఉప్పల్ బగాయత్ జూలై 2వ తారీఖున పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పేసి అన్నగారు చెప్పడం చాలా సంతోషించదగిన విషయము. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నుంచి వేలాది మంది బిడ్డలు జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్లో కనిపిస్తారని మేము ఆశిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా ఉన్న ప్రతి ఉద్యమకారుడు ఉద్యమకారురాలు ఆ రోజున ఉప్పల్ బగాయత్లో కనిపించాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్.